హాయ్ అండి. నమస్తే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే సమయంలో తీసిన వీడియో ఇది ఒక చిన్న వ్లాగ్ అన్నట్టు. వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా ఉంటుంది. ఎన్నో బట్టలు పెట్టుకుంటాం. మరి అక్కడ వేసుకునేది చాలా తక్కువగా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడైతే చాలా చాలా ఆనందం ఉంటుంది. వెళ్ళేది ఒక్కటే రోజు కాబట్టి మళ్ళీ వచ్చేటప్పుడు చాలా బాధగా ఉంటది. ఇప్పుడైతే మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మేమందరం కలిసి. కాబట్టి ఇక్కడ అందరం అంటే అన్నయ్య వాళ్ళ కూతురు కూడా ఉంటుంది. దాన్ని చూడంగానే వీళ్ళకి మా పిల్లలకి ఇంకా తెగ ఆనందము. కొద్దిసేపు ఆడుకుంటారు. తనతో కొద్దిసేపు మాట్లాడతారు. మా పిల్లలకు కూడా కొంచెం బోర్ కొడుతుంది కదా! ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఇద్దరే తిట్టుకుంటారు. ఇంకా ఈ చిన్నదానితో మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత ఇది ఇంటికి వెళ్ళే సమయంలో ఇంకా మా అన్నయ్య కారు తీస్తున్నాడు. మేమైతే అంతా ఎక్కి కూర్చోవడానికి రెడీగా ఉన్నాము. సిటీ అంటేనే ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటుంది. చాలామంది విలేజెస్‌లో నుంచి కానీ డిస్ట్రిక్ట్‌లో నుంచి సిటీకి రావాలంటే నిజంగా చాలా భయమేస్తుంది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. ఇంకా కొన్ని ఏరియాలో కూకట్పల్లి, అమీర్పేట్, ఎల్బీ నగర్, దిల్షుక్నగర్ ఈ ఏరియాలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటది. అమ్మ వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాం. చేరుకున్న తర్వాత పిల్లలందరూ కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. పిల్లలందరూ శారీ కట్టుకున్నారు. శారీ కోసం ఫోటో సెషన్ కూడా పెట్టుకున్నారు శారీస్ కట్టుకొని. ఇది అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇలా కలుసుకోవడం అనేది సంవత్సరానికి ఒకసారో, 2 సార్లు మాత్రమే జరుగుతుంది. తర్వాత అన్నయ్య వాళ్ళ కూతురు అన్నట్టు. ఆ అమ్మాయికి కొంచెం ఎక్కడం, దిగడం, ఎగబాకడం అంటే చాలా ఇష్టము. ఏదైనా ఒంటరిగానే చేద్దామన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు చూడండి తను ఒక్కతి మాత్రం అంటే ఆ డ్రెస్ వేసుకున్నా కూడా ఆ డ్రెస్‌ని సవరించుకుంటూ, దాన్ని సర్దుబాటు చేసుకుంటూ చాలా చక్కగా ఎక్కుతుందన్నట్టు. ఎక్కుతుంది, దిగుతుంది. కొంతమంది పిల్లలకి ఇలాంటివి ఇష్టంగా ఉంటాయి. చాలా ఇష్టంగా ఉంటాయి. అంటే స్వతంత్రంగా ఉండాలి అన్నట్టుగా కొంతమంది పిల్లలు కోరుకుంటారు. ఎనకాల మా అక్క కొడుకైతే రెడీగా ఉన్నాడు. కింద పడితే పట్టుకోవడానికి. అది అంత చాయిస్ వాడికి ఏమి ఇవ్వలేదు. చాలా మంచిగా దిగింది. ఫైనల్‌గా అయితే మంచిగా దిగేసింది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఇద్దరు పిల్లలు కూడా మా అక్క కొడుకు నాని వాడి పేరు కార్తీక్. వాడితో కలిసి ఒక 2, 3 ఫోటోస్ అయితే దిగారు. మా పాపతో మళ్ళీ ఆడుకుంటున్నారు. ఇది మేము ముందు రోజు ఇంటికొచ్చే సందర్భం అన్నట్టు. ఆ వీడియో కొంచెం మధ్యలో ఎక్కడో స్కిప్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో యాడ్ చేయాల్సొచ్చింది. అంటే మనము ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే సందర్భంలో అన్నట్టు ఇది. ఇంకా అందరు లోపలికెళ్తున్నారు. ఇంకా మా అమ్మ, మా డాడీ, మా వదిన, పెద్దన్నయ్య ఇక్కడే ఉంటాడని చెప్పాను కదా! ఇక్కడే ఉంటాడు. అందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా పండగ కలకల అని అంటారు చూడండి అలా ఉంటుంది. పిల్లలు హాస్టల్‌లో ఉంటారు కాబట్టి అందరూ నలుగురు కలుసుకోవడం చాలా హ్యాపీ వాళ్ళకి. ఇంకా కొద్దిసేపు అలా ముచ్చట్లాడుకున్నారు అందరు కూర్చొని. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్న సమయంలో ఇక్కడ డాడీ నిలబడ్డాడు. ఇంకా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు మాకు. డాడీ ఒక పక్క, మా అమ్మ ఒక పక్క నిలబడ్డారు. వెళ్తుంటే అదో రకంగా నేను, మా అక్క, మా చిన్నన్న ముగ్గురం వెళ్తున్నాం. మా పెద్దన్నయ్య ఇక్కడే ఉంటాడు. అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటాడు. ఊర్లోనే ఉంటారు. ఇంకా ఇద్దరు కూడా అన్నీ చెప్తున్నారు అన్నట్టు మాకు యోగక్షేమాలు. ఇది తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో చాలా అంటే బయలుదేరడమే 5 o'clock వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి అయితే 10 అయింది. చాలా రద్దీ.